So before, if you have Bibles, turn with me to from the book of Genesis, chapter 12, verse number 1 and 2. ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనాల గురించి ధ్యానం చేద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. The Lord had said to Abraham, get thee out of the country and from thy father's house unto a land that I will show to you, and I will make of these a great nation, and I will bless thee and make thy name great, and shall be a blessing. Let's pray. Father God, as we are meditating on your word, you bless us, Lord. You minister to our hearts, our minds, Lord. మాతో మీరు మాట్లాడండి, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మీ యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాయన తండ్రి నాయన ఉంటూ ఫలించలాగిన సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. Tonight I titled my sermon as The Promises of God. దేవుని యొక్క వాగ్దానములు. సో దేవుని యొక్క వాగ్దానముల గురించి ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రామిస్? It is like assuring someone that one will definitely do something or that something will happen. ఇచ్చిన మాటని తప్పకుండా చేయడం, సింపుల్ గా చెప్పాలంటే. ఎవరికన్నా వాగ్దానం ఇస్తున్నామంటే ఆ ఇచ్చిన మాటని దాన్ని చెప్పిన దాన్ని చేయడం. దట్ ఈస్ వాట్ a promise. That we are saying something that definitely it will happen. సో సాధారణంగా ఎలా చూడొచ్చు అంటే, మన చాలా మంది మీలో కూడా అందరూ ఉద్యోగస్తులే. సో మెనీ ఆఫ్ us are working. So maybe you also know that our managers, what they tell in front of clients. So without talking to the resources itself, they give to clients the deadlines. Yeah, we finish by next week. So what our management they do, just they give some promises to the client. But when it comes to the reality, sometimes we fail to give delivery on time. Clients కూడా మనం చెప్తాం డెలివరీ నెక్స్ట్ వీక్ కల్లా మేము చేసేస్తామని. కానీ కొన్నిసార్లు ప్రామిస్ ఇచ్చినా కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రామిస్ ఫెయిల్ అయిపోద్ది. అలాగే మనం పొలిటీషియన్స్ ప్రామిసెస్ ఆల్సో వీ కెన్ సీ. ఈవెన్ పొలిటీషియన్స్ దే ప్రామిస్. అధికారంలోకి రాకముందు కొన్ని మాటలు చెప్తారు, ప్రమాణాలు చేస్తారు, మీకోసం నేను ఇది చేస్తాను అది చేస్తానని. పదవిలోకి వచ్చిన తర్వాత కొంతమంది వాటిని నిలబెట్టుకుంటారు, కానీ కొంతమంది ఫెయిల్ అవుతా ఉంటారు. అలాగే వివాహం చేసుకున్న స్త్రీ పురుషుల్లో చూస్తే వివాహం చేసినప్పుడు కూడా ప్రమాణాలు చేసుకుంటా ఉంటారు. ఏమిటంటే, నేను జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాను, నిన్ను పూల మీద పెట్టుకుని చూసుకుంటా అన్న విధానంలో మాట్లాడతారు. అంటే వాగ్దానాలు భార్యతో చేస్తారు, భర్త అయినా భార్యతో, భార్య అయినా భర్తతో. ఈవెన్ ఇన్ మ్యారేజెస్ ఆల్సో దే మేక్ సమ్ ప్రామిసెస్ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ there are some people who stick to their promises and some people they fail. వివాహ జీవితంలో కూడా కొంతమంది ఫెయిల్ అవుతా ఉంటారు ప్రమాణాలు చేసి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే చాలా మందికి వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకి వయసు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి మనం చేసే ప్రామిస్ ఏంటంటే, చాలా మంది నేను నిన్ను చూసుకుంటాను పెద్ద అయిన తర్వాత, నీకేం బాధ అవసరం, పరిస్థితులు ఏం ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను అంటారు.
కానీ రియాలిటీకి వచ్చేపాటికి తల్లిదండ్రుల్ని రోడ్ల పైన విడిచిపెట్టేవారుగా అనేకులు వాళ్ళు చేసిన ప్రామిస్ ని ఫెయిల్ అవుతా ఉంటున్నారు. There are many people who give promise to their parents. When they become old, they don't take them into their houses. Instead, they leave them as an orphan and they fail in their promises. Like this, in many of the areas, we fail in our promises. ఇలా మనం మానవులుగా ఉన్నప్పుడు రకరకాల ప్రామిసెస్ అంటే వాగ్దానాలు మనం చేసి వాటిలో మనం ఫెయిల్ అవుతా ఉంటాం. అందుకనే మానవులు చేసే ప్రమాణాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుడు చేసే ప్రమాణాల గురించి మాత్రం నేను ఈ రాత్రికాల సమయంలో మాట్లాడని ఆశపడుతున్నాను. సో టునైట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ not the promises of human, but I want to talk the promises of God. So tonight I want to talk about 3 promises. So we'll see the first promise, that's from the scriptures, Genesis chapter 12 verse number 1. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రామిస్ ని మనం చూస్తా ఉన్నాం. So here we can see, first you and I, we need to understand that promises are for everyone but those who believe. దేవుని నుంచి వచ్చిన వాగ్దానాలు అందరికీ చెల్లుతాయి, కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళకి మాత్రమే. సో ఎందుకు దేవుణ్ణి నమ్మిన వారికి మాత్రమే ఆ వాగ్దానాలు అంటే, మనం చూడొచ్చు దేవుణ్ణి నమ్మేవారు ఉంటారు, అసలు దేవుడు అంటే లేరు అనేవాళ్ళు ఉంటారు. దేవుడు అనే వాళ్ళు లేరు అనే వాళ్ళని నాస్తికులు అని అంటాం మనం. There are a couple of people who believes in God and who says like there is no God at all. They are called as atheists. Then when those people, they don't believe there is no God, then those promises will not be applied for them. దేవుడు ఎప్పుడైతే లేరని అనుకుంటా ఉంటారో వాళ్ళకి ఇంకా ఆ వాగ్దానాలతో వాళ్ళకి పని లేదు. సో మరి ఈ వాగ్దానాలు ఎవరికంటే, ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్మిన వారికి మాత్రమే ఈ వాగ్దానాలు. సో మరి ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మన ఈ స్క్రిప్చర్ లో చూసినట్లయితే యెహోవా దేవుడు ఏమని చెప్తున్నారంటే అబ్రహాంతో, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి బయటికి వచ్చి బయలుదేరమంటున్నారు. సపోజ్ ఈ రాత్రికాల సమయంలో మీకు ఫోన్ కాల్ వచ్చింది, ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి నేను ఈ రోడ్డు చివర ఉన్నాను రా అని అంటారు. వెళ్తారా మీరు? అది ఈడెవడో అన్నోన్ పర్సన్, నేను వెళ్ళని అంటాం. అదే నోన్ పర్సన్ కనుక మనకి కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అంటే మనం నమ్మి, ఎందుకంటే మనం ఆ వ్యక్తిని నమ్మి మనం వెళ్తాం. ఎందుకంటే ఓకే ఒక పర్సన్ ఉన్నాడని మనం నమ్ముతున్నాం, తెలిసిన వ్యక్తి మనం నమ్మి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఆ వ్యక్తికి మనకి రిలేషన్ అనేది ఉంది. అలాగే ఇక్కడ అబ్రహాం గారు కూడా దేవుడు అనే దాని గురించి అబ్రహాం గారికి తెలుసు. అంటే దేవుడు ఉన్నారని తెలుసు ఆయనకి, అబ్రహాం గారికి. సో దేవుడు ఎప్పుడైతే పిలిచారో ఆయన వెంటనే దేవుడు చెప్పి దేవుడిని నమ్మి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. So when God called Abraham, so he believed that there is a God, and then he started following God what he spoke to him, because he has a connection with God. Same way people, they'll think, so these promises are only for Christians. Not at all. ఈ వాగ్దానాలు ఓన్లీ క్రైస్తవులకేనా అంటే కాదు, కంగారు పడమాకండి. ఎందుకంటే సో మనం యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 వర్స్ నెంబర్ 2, there we can clearly see that Abraham and his forefathers are from idol worshippers. వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు.
సో ఇక్కడ అబ్రహాం గారి మన జీనియాలజీ చూస్తే ఆయన వచ్చింది ఎక్కడి నుంచి అంటే, ఆయన వచ్చింది హిందూ, అంటే దేవుడు ఉన్నారని వాళ్ళకి తెలుసు, కానీ దేవుడు మట్టితో పోల్చి చేయడం అనేది తప్పని వాళ్ళకి తెలియదు అప్పట్లో. కానీ దేవుడైతే తెలివి ఉన్నారని తెలుసు. వాళ్ళు కూడా ఐడల్ వర్షిప్ చేసుకుంటా ఉండేవాళ్ళు. అయినా సరే దేవుడు అబ్రహాముని పిలిచారు. పిలిచి, ఆయన పిలిచింది ఎప్పుడో తెలుసా? 4500 సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా. 4500 years ago God called Abraham and he promised to him. అన్ని సంవత్సరాల క్రితం దేవుడు పిలిచి అబ్రహాం గారికి ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చారు. దెన్ గాడ్ టోల్డ్ దట్ ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు అన్నారు నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ ఆశీర్వాదము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆశీర్వాదము కేవలము ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు, అక్కడికే పరిమితమైనది కాదు. దట్ బ్లెస్సింగ్ is not only limited to this world, even that blessing is even for the eternal. So God said that you will be established. నిన్ను విస్తరింపజేసి అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్పారు. సో అదే రీతిగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్. మరి మన జీవితంలో ఎవరైతే దేవుడిని నమ్మిన వారికి మరి వాళ్ళు మరి మనకేంటి, మనకు ఆ వాగ్దానం వల్ల మనకేంటి అని అనుకున్నట్లయితే, మన ఆత్మీయ స్థితిలో చూసినట్లయితే నరకం నుంచి తప్పించబడడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. Rescuing from the hell is a great blessing for you and I. That promise is not only for up to that, not only you, even your family will be rescued from the hell. మనం మాత్రమే కాదు కానీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క నరకం నుంచి తప్పించబడతారు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే మనకు కూడా ఇచ్చిన వాగ్దానం. కానీ అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. మరి మనం నమ్మినట్లయితే మనల్ని కూడా దేవుడు అదే రీతిగా మనల్ని ఉంచుతారు. కేవలం అది మాత్రమే కాదు, అది మనకి ఫినాన్సెస్ గా అయినా సరే, మేబీ అప్పుల్లో ఉండొచ్చు, అప్పుల బాధల్లో ఉండొచ్చు. కానీ దేవుడి గనక అయ్యో నాకు దేవుడు ఉన్నాడు, ఆయనతో నేను అడిగినట్లయితే ఆయన నా యొక్క అప్పుల సమస్యల నుంచి నాకు విడుదల ఇస్తారని మీరు నమ్మినట్లయితే వాటిల్లో కూడా దేవుడు విజయాన్ని ఇస్తారు. లేదంటే సమ్ టైమ్స్ వి ఫీల్ ఇన్ అవర్ ఆఫీసెస్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద ప్రమోషన్స్, ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రమోషన్స్, దో ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రమోషన్స్ ఎట్ ఆల్. People are growing more, but I don't look at my position. I don't have any building or any car or something like that. క్రైస్తవులైనా కానీ అయ్యో నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదా అనుకోవచ్చు. కానీ అబ్రహాం గారి జీవితంలో చూసినట్లయితే at the age of 75 years, it means that is the old age. Then God is talking to Abraham saying that time Abraham, he was not having any children, but God promised him that I am going to bless you with a child. దేవుడు చెప్పారు ఇస్తానని, కానీ 70 సంవత్సరాల దగ్గర చెప్పిన దేవుడు అతనికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయింది. అలాగే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమిటంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని. అంటే మనం దేవుడు ఆశీర్వదిస్తారంటే అది కొన్నిసార్లు వెంటనే మనకి కనపడవచ్చు ఆశీర్వాదం అనేది. కొంత సమయం పట్టినప్పటికీ అబ్రహాము ఏ రకంగా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడో అదే రకంగా మనం కూడా మన పరిస్థితిలో మనం నమ్ముతూ ఉన్నట్లయితే ఆ ప్రామిస్ మన జీవితంలో కూడా పలానా సమయంలో దేవుడు ఇవ్వాలనుకున్న సమయంలో మనకి సమృద్ధిగా జరుగుతూ ఉంటది. అది అబ్రహాం జీవితంలో మనం చూస్తే ఆ ప్రామిస్ ఇచ్చింది, నిన్ను జనాలకి నీ నామము గొప్పదిగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను, నిన్ను ఆశీర్వదించుతానని. మీరు చూడండి, అబ్రహాము
తర్వాత తను కుమారుని కన్నారు, ఆ తర్వాత ఇంకో కుమారుడు, ఇంకా తరతరాలు అలా చూసుకున్నట్లయితే అబ్రహాం ఈ లోపల చనిపోయారు కూడా. సో కానీ ఆయన చనిపోయి వెళ్ళిపోయినా గాని విశ్వాసంతో ఎవరైతే యేసుక్రీస్తు వారిని మనం విశ్వాసంతో నమ్మి వెంబడించిన వారం కూడా మనం కూడా అబ్రహాం సంతానం కిందే వస్తాం. అలాంటప్పుడు అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానం కూడా మన జీవితాల్లో కూడా మనకు వస్తా ఉన్నది. అందుకనే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటారు. God always wants to bless us. Why? Because God promised to Abraham that I will prosper your next generations. That's why when even Abraham was dead, he went to the paradise. But as we are believing in God, by faith we are also descendants of Abraham. And we also receive the same promise that God wants to bless you and I. Secondly, I want to talk about the second promise is the promise of shining. The promise of shining. From the book of Exodus, chapter 4, verse number 10 to, we will read the verse number 10. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట్లాడే నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా. సో ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉంటే వాళ్ళని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నారు దేవుడు. సో దేవుడు కొన్ని మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకమని చెప్తే మోషే అంటున్నాడు తన ఎబిలిటీని చూసి, ఎందుకంటే తను నత్తివాడుగా అంటారు చాలా మంది బైబిల్ స్కాలర్స్. సో నేను మాట్లాడలేను దేవా, నేను ఇశ్రాయేల్ ప్రజలకి నేను ఏ రకంగా నేను మాట్లాడగలుగుతాను, నేను వాళ్ళు మాట్లాడలేనేమో అని చెప్పి తను అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నాం, ఇంటర్వ్యూస్ అనగానే అమ్మో ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి అన్న భయం, ఎలా ఉంటది, ఎలా ఫేస్ చేయాలి అన్న భయం ఉంటది. సో ఈవెన్ we feel that Moses also here we can see that Moses saying to the Lord that no Lord, I can't speak, I have a slow tongue, I can't speak at all. How can I talk to those Israelites? How can I manage them? But look about even coming to our lives, we also feel that when we go to the interviews, or maybe if any project interviews or anything is there, we also feel sometime what I going to speak. Being a child of God also we can also fear the same thing. లేదంటే మీరు హిందూ కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, మేబీ అబ్రహాం వారిలాగే దేవుని తెలుసుకుని ఉండొచ్చు, అంతకుముందు కూడా మీకు దేవుడు అంటే తెలుసు, కానీ విగ్రహారాధన పూజించడం పాపం అని తెలిసి ఉండకపోవచ్చు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అయ్యో విగ్రహారాధన పాపమే, దేవుడు అందులో లేడు అని చెప్పి మీరు గ్రహించుకుని ఉండొచ్చు. మీరు నమ్ముకుని ఉండొచ్చు, కానీ మీ కుటుంబంలో వారు నమ్ముకుని ఉండకపోవచ్చు. మరి నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అయ్యో అని భయపడతా ఉండొచ్చు. అయ్యో నేను ఎలా చెప్పగలను, నా నోటి మాటలతో నేను చెప్తే వాళ్ళు వింటారా, వినలేరేమో అని మనకి అనిపిస్తా ఉంటది. కానీ నెక్స్ట్ వర్స్ మీరు చూసినట్లయితే 11th వర్స్, అప్పుడు యెహోవా ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గల వాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడేయుండి నీవు ఏమి పలుకువలనని నీకు బోధించేదనని అతనితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే we need to believe in God, that God is the creator. God is the one who created jobs, and God gives you ability to what to speak over in your interviews. దేవుడు మొత్తాన్ని మీ ఉద్యోగాల్ని గాని మనం ఉన్న ఈ యొక్క సమస్తమును దేవుడి చేతిలో ఉన్నదని మీరు నమ్మాలి. మొదటిగా దేవుడికి తెలుసు మీరు మాట్లాడగలరా, మీకు సామర్థ్యం ఉన్నదా లేదా అని.
కానీ నీకు సామర్థ్యం లేకపోయినా కానీ మోషే గారి జీవితంలో కూడా ఆయన అనుకున్నది కూడా అదే, అయ్యా దేవా నాకు సామర్థ్యం లేదయ్యా అని అంటున్నారు. కానీ దేవుడు ఏమన్నారు, నేనున్నాను, నువ్వు భయపడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినారు. అలాగే నా జీవితం కూడా వస్తే నాకు చాలా సిగ్గు మనుషులతో నేను మాట్లాడాలి అంటే. నేను పాటలు పాడాలన్నా నాకు చాలా బిడియం. కానీ 2017 సంవత్సరంలో కూడా నేను దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాతో బలంగా మాట్లాడుతూ ఉన్నారో, నువ్వు వెళ్ళు ఒక పాట పాడు అని చెప్పి నాతో హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నా అనుకోకుండానే ఆ రోజు శనివారం, సో వెంటనే నేను వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఆదివారం వెంటనే నేను పాట పాడడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని కృప వలన నేను అయ్యా నాకు ఆ బిడియం ఏదైతే ఉందో ఆ బిడియాన్ని అంతా దేవుడు తీసేసి నన్ను షైన్ చేశారు. ఇక ఎప్పుడు పాటలు పాడుతున్నా కానీ ఆ బిడియం అనేది నాలో లేకోకుండా దేవుడు మొత్తాన్ని తీసివేశారు. మొదట్లో నేను భయపడ్డా, అయ్యో దేవా నేను పాడలేనేమో, అందరిలో గనక నేను పాడితే ఆ పాట పాడైపోయిందంటే నవ్వుతారేమో, అయ్యా నేను వెక్కిరింపబడతానేమో మనుషుల ద్వారా అని చెప్పి బిడియంతో ఉన్నా. బట్ దేవుడు చేంజ్ చేశారు. వెన్ కమింగ్ టు మై లైఫ్ ఐ యూస్ టు ఫియర్ ఎ లాట్. I used to feel shy for everything. Then one day God strongly speaking to my heart, you go and sing a song. Then I started singing a song in church, and immediately from that day there was no shy in me, because God took away. Because God promised to Moses that you go, I lead you what you need to speak there. Same way he done in my life, that what I need to speak in front of people, or how I need to sing to them in front of the people. So God taught me, and he removed that shine. He shined my life. Maybe మీ కుటుంబంలో కూడా మీరు ఇందాక మనం చెప్పిన విధంగా హిందూ కుటుంబం నుంచి వచ్చిన మీ తల్లిదండ్రులకి నేను ఎలా చెప్పాలి, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను ఎలా చెప్పాలి అని భయపడతా ఉన్నారేమో. మనం కూడా మోషే గారి స్థితిలో ఉన్నవారమే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడమోకు, నేను నీకు తోడై ఉండి నువ్వు పలుకోవలసినది. అంటే మీ తల్లిదండ్రులతో మీరు ఏమైతే మాట్లాడాలో దేవుడైన యెహోవానైన నేను మీకు చెప్తాను. కంగారు పడిపోయిన అవసరం ఏమి లేదు. దేవుడికి తెలుసు మీ సిచ్యువేషను, మీ ఎలా ఉన్నారో, మీరు మీ తల్లిదండ్రులకు మీరు చెప్పాలనుకుంటున్నారా లేదా అని దేవుడికి తెలుసు. కానీ ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఏం చేయాలి అనేది మీరు గనక దేవుని మీద నమ్మి భారం ఉంచితే దేవుడు ఆ ప్రామిస్ ని మీ జీవితంలో కూడా ఫుల్ఫిల్ చేస్తారు. అబ్రహాం నమ్మారు, అలాగే నమ్మి ఉన్నారు, ఫుల్ఫిల్ చేయడం జరిగింది, చూసాం. అలాగే మోషే గారి జీవితంలో ఆయన కూడా అయ్యో నాకు అయోగ్యుడినయ్యా, నాకేం తెలియదన్నా, నాకు ఏమి రాదయ్యా అన్నా కానీ దేవుడు ఆయన వాడుకుని షైన్ చేశారు. అలాగే మీరు కూడా అనుకోవచ్చు, అరే నేను దేవుడి కోసం నేను ఏదో చేయాలనుకుంటున్నా, ఏదో చెయ్యాలరా, కానీ నేను చేయలేకపోతున్నాను, నేను చేస్తున్న జాబ్ చిన్నదే, నన్ను దేవుడు వాడుకుంటాడా, నేను అంత అందంగా ఉండను, నేను గట్టిగా పాటలు పాడలేను, నేను ఏమీ లేదు, ఆడు వచ్చిన వాళ్ళు ఎదుగుదే వాళ్ళు ఎదగని, నాదేముందిలే, చిన్నగా ఏదో జాబ్ చేసుకుంటూ బ్రతుకుతాను అని అనుకుంటున్నావేమో. కాదు, ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నా గానీ దేవుడిని నమ్మి మోషే ఏ రకంగా దేవుడు మాటలు విని నమ్మి ముందుకు వెళ్ళాడో, నీ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నమ్మి నీ జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని మీద విశ్వాసం వచ్చినట్లయితే, యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ ఇట్ విల్ బి షైన్. నీ జీవితం కూడా మార్చబడుతుంది, రూపుదిద్దబడుతుంది, షైన్ అవుతుంది. God is the one who shines our lives when we believe in his promises and when we stand for that.